నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో ప్రారంభమైన రహదారి భద్రతా వారోత్సవాలు. నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని అధికారుల సూచన. ఈ పాస్ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట. పేదల సంక్షేమం కోసమే చంద్రన్న కానుకలు. మంత్రి పరిటాల సునీత ప్రకటన. జీజీహెచ్లో బాలుడి అపహరణ. ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు, రంగంలోకి దిగిన పోలీసులు. పండుగల సందర్భంగా ఆర్టీసీకి ₹1 కోటి అదనపు ఆదాయం. బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరుస్తాం. ఆర్ఎం శ్రీహరి వెల్లడి. ఈ పాస్ విధానంతో ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు చేకూరుతున్నాయని మంత్రి పరిటాల సునీత తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని చంద్రన్న సంక్రాంతి కానుకను అందిస్తున్నట్లు వివరించారు. చౌక డిపో డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పరిటాల సునీత అన్నారు. పేదలకు అందాల్సిన నిత్యావసర వస్తువులను సకాలంలో అందించకుండా ఈ పాస్ పనిచేయడం లేదంటూ సాకులు చెప్తే సహించేది లేదని హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్లో సివిల్ సప్లైస్ అధికారులు చౌక డిపో డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ పాస్ విధానం వల్ల అందరికీ మేలు జరుగుతుందని మంత్రి సునీత అన్నారు. ఇక్కడ మేము కూడా ఈ పాస్లు అంటే గుంటూరు జిల్లాలో కూడా చాలా వరకు ప్రెస్ ద్వారా కూడా నేను కూడా తెలుసుకునింది. జాయింట్ కలెక్టర్ గారికి నేను కూడా ఫోన్ చేసి అప్పుడప్పుడు మేము కూడా కనుక్కుంటూ ఉంటాం. ఈ పాస్ పని చేయలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు, సర్వర్ పని చేయలేదు అనే విషయాలు కూడా టీవీల ద్వారా కూడా చూసాం. మన జేసీ గారి ద్వారా కూడా మనం కనుక్కున్నాం. ఎందుకు ఎక్కడ ప్రాబ్లం ఉందని కనుక్కుంటే కొంతమంది డీలర్లు అందరూ బాగా చేశారు, ఒకరు ఇద్దరు చిన్న పొరపాటు చేసిన వల్ల ఇది మొత్తం ఈ స్కీమే ఫెయిల్యూర్ అయిందన్నట్లు కూడా కొన్ని ఛానల్లో కూడా చూపించిందని కూడా బాధ వేసింది. ఎందుకంటే ఎక్కడ కూడా లేదు, మన రాష్ట్రంలోని ఈ పాస్ మిషన్లు కూడా పెట్టడం, ఎక్కడ ఒక బియ్యం కించి కూడా పక్కకు పోకుండా పక్కదారికి పోకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులందరికీ కూడా అందించాలనే ఆలోచనతోనే ఈ పాస్లు కూడా పెట్టింది. చంద్రన్న కానుకను ఇంకా లబ్ధిదారులు తీసుకోకుంటే ఇప్పుడు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అవాస్తవాలను నమ్మే స్థితిలో లేరని మంత్రి సునీత అన్నారు. ఈ పాస్ విధానంలోని లోపాలు పరిష్కారం అవుతాయన్నారు. మన జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుకలు ఈ జిల్లాలో అన్ని పేదవాళ్ళందరికీ కూడా ఎవరైతే కార్డుదారులు ఉన్నారో అందరికీ కూడా అందాయా లేదనే విషయం కూడా ఒకసారి తెలుసుకోవాలని దాని మీద ఇక్కడ వచ్చినాం. చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చంద్రన్న సంక్రాంతి కానుక ఎవరికైతే కార్డు ఉందో కార్డుదారులందరికీ దాదాపు 1,41,00,000 మందికి రేషన్ కూడా మేము చంద్రన్న సంక్రాంతి కానుక కూడా అందించాలన్నదే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రన్న కానుక కూడా ఇచ్చినాం. కొంతవరకు అంటే దాదాపు ఈ పాస్ ద్వారా 1,14,00,000 మందికి అలా 1,14,00,000 కార్డులకి ఈ పాస్ ద్వారా కూడా అందించింది కూడా జరిగింది. ఆర్టీసీ బస్టాండ్లో ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు జరిగే ఈ వారోత్సవాలను ఆర్ఎం శ్రీహరి, డిటిసి రాజారత్నం ప్రారంభించారు. సురక్షిత ప్రయాణ సర్వీస్గా ఆర్టీసీని ముందంజలో నిలుపుతున్నామని ఆర్ఎం శ్రీహరి తెలిపారు. బుధవారం బస్టాండ్లో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి రాజారత్నంతో కలిసి 27వ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ రీజియన్ పరిధిలో ఈ ఏడాది ప్రమాదాల శాతాన్ని 0.07 నుండి 0.06% తగ్గించినట్లు వెల్లడించారు. ప్రతి డ్రైవర్కు సురక్షిత డ్రైవింగ్పై శిక్షణ ఇచ్చి ప్రమాదరహిత సర్వీస్గా ఆర్టీసీని మలుస్తున్నామని శ్రీహరి తెలిపారు. జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్ సేఫ్టీ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మొత్తం 7 days ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు ఇనాగ్రల్ ఫంక్షన్, నెక్స్ట్ పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ డే పెట్టాం, తర్వాత ట్రైనింగ్ డే ఒకరోజు పెట్టాం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకరోజు పెట్టాం, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ రోజు ఒకరోజు ఏర్పాటు చేసాం, తర్వాత వెహికల్ మెయింటెనెన్స్ డే ఒకరోజు ఏర్పాటు చేసాం. ఇట్లా టోటల్గా ఒక 7 days ప్రోగ్రామ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఏర్పాటు చేయబోతున్నాం. నెక్స్ట్ మండే 25th బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాం. గతంలో మన రహదారి వారోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో హయ్యెస్ట్ లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు 84 మెంబర్స్ ఇచ్చాం. ఈసారి 100 మెంబర్స్ దాటాలనేది ఒక గణనీయంగా పెట్టుకున్నాం.
తెనాలిలో ఉన్న హాస్పిటల్ వారితో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా మండే వస్తామని విల్లింగ్ ఎక్స్పెక్ట్ చేశారు. సో బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేద్దామనేసి ఒక 100 మెంబర్స్కి డెఫినెట్గా రావాలంటే మా స్టాఫ్తో డొనేట్ చేయించాలనుకుంటున్నాం. అది మన ఆల్రెడీ బ్లడ్ డోనర్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు 10th జీపీఏ 10కి 10, 9కి 9 పాయింట్లు సాధించిన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కమ్మజన సేవా సమితి ప్రతినిధులు ప్రకటించారు. ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకు 2.5 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పంపిణీ చేసినట్టు కమ్మజన సేవా సమితి కార్యదర్శి సామినేని కోటేశ్వరరావు తెలిపారు. గార్డెన్స్ కమ్మజన సేవా సమితిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థుల కోసం ఈ ఏడాది కూడా మెరిట్ స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 10వ తరగతిలో జీపీఏ 9కి 9, 10కి 10 పాయింట్లు సాధించిన పేద విద్యార్థులకు ఫిబ్రవరి 21న జరిగే వార్షికోత్సవంలో ప్రతిభా పురస్కారాలు అందిస్తామన్నారు. ఇందుకు అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోటేశ్వరరావు సూచించారు. ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఉపకార వేతనం 21/2/2016 సాయంత్రం 5 గంటలకు ఈ కమ్మజన సేవా సమితి 13వ వార్షికోత్సవం సందర్భంగా పెద్దల ద్వారా అందజేయబడటం జరుగుతుంది. అర్హులైన వారికి బృందావన్ గార్డెన్స్ కుందుల్ రోడ్లో గల కమ్మజన సేవా సమితి కార్యాలయం నుండి 21/1/2016 నుండి 31/1/2016 వరకు దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చును. పూర్తి చేసిన దరఖాస్తులు 5/2/2016లోగా ఈ కార్యాలయానికి పోస్ట్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ అందజేయవచ్చు. ఈ సమావేశంలో కమ్మజన సేవా సమితి అధ్యక్షులు వంకాయలపాటి బలరామయ్య, గోరంట్ల పున్నయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. పేదోళ్ల ఆసుపత్రి సామాన్యుడిని భయపెడుతోంది. తరచూ వార్తలకెక్కుతూ హాస్పిటల్కు రావాలంటేనే ఆలోచించేలా చేస్తోంది. జీజీహెచ్లో 9 నెలల బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. రెంటచింతల మండలం పసర్లపూడికి చెందిన యేసుబాబును వైద్యం కోసం అమ్మమ్మ జీజీహెచ్కు తీసుకువచ్చింది. ట్రీట్మెంట్ కోసం చిన్నారిని పిల్లల వార్డులో చేర్పించారు. బుధవారం ఉదయం టిఫిన్ తెచ్చుకునేందుకు బయటికి వెళ్తూ పక్క బెడ్లోని వాళ్ళకి బాబును చూడమని చెప్పి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. వెంటనే అవుట్ పోస్టింగ్ పోలీసులకు, హాస్పిటల్ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలను చెక్ చేసి మహిళ ఆచూకీని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర మంత్రి కామినేని ఆదేశించారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన స్పెషల్ సర్వీసుల ద్వారా గుంటూరు రీజియన్కు ₹1 కోటి ఆదాయం వచ్చినట్లు ఆర్ఎం శ్రీహరి తెలిపారు. ఈరోజు బస్టాండ్లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ రీజియన్ను లాభాల బాటలో పయనింపచేస్తున్నట్లు ఆర్ఎం శ్రీహరి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అదనపు సర్వీసుల ద్వారా ₹1 కోటి ఆదాయం వచ్చిందన్నారు. ఇది గత ఏడాదితో పోల్చుకుంటే 39 లక్షలు అదనంగా ఉన్నట్లు వెల్లడించారు. రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లో నష్టాలు తగ్గింపు దిశగా పయనిస్తున్నట్లు ఆర్ఎం శ్రీహరి వివరించారు. ఈ సంక్రాంతి స్పెషల్స్ వల్ల ₹1 కోటి అదనపు ఆదాయం మన గుంటూరు ఆర్టీసీ రీజియన్కు రావడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరంతో పోలిస్తే కూడా మనకు దాదాపు 39 లక్షల అదనపు ఆదాయం కూడా వచ్చింది సంక్రాంతి పర్వదిన సందర్భంగా. అంతేకాకుండా ఈ సోమవారం 18వ తేదీ రికార్డు స్థాయిలో బస్సులు తిప్పడం, రికార్డు స్థాయిలో కిలోమీటర్ సాధించి 1994వ సంవత్సరంలో ప్రారంభమైన గుంటూరు ఆర్టీసీ రీజియన్ గత 21 సంవత్సరాల్లో సాధించలేనంత అర్నింగ్స్ ఒక్కరోజు రోజువారీ ఆదాయం ₹2,11 లక్షల ఆదాయం సంపాదించి ఒక ఆల్ టైమ్ రికార్డు కూడా సాధించడం జరిగింది. గత 7 మాసాల్లో ఈ ఆల్ టైమ్ రికార్డు డైలీ రెవెన్యూ 4th టైం బ్రేక్ చేయడం జరిగింది. గతంలో ₹1,36,00,000 మాత్రమే ఒక డైలీ హయ్యెస్ట్ రెవెన్యూ ఉంటే అది ₹1,49 లక్షలతో ఒకసారి, ₹1,64 లక్షలతో ఒకసారి, ₹1,79 లక్షలతో మూడవసారి, ఇది 4వసారి గత 7 మాసాల్లో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకంగా భావిస్తాను. ఇప్పుడు ప్రకటనలు.